ఇప్పుడు చేస్తున్న సర్జరీస్లో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా టైప్స్ ఆఫ్ సర్జరీస్ గురించి వింటూ ఉన్నాం. అలాగే రోబోటిక్ గురించి బాగా వింటున్నాం. రోబోటిక్, లాప్రోస్కోపిక్ వీటికి డిఫరెన్స్ ఏంటి? ఏది సేఫ్? ఇప్పుడున్న జనరేషన్లో మీరు ఏది సజెస్ట్ చేస్తారు? ఎస్ మ్యామ్, రోబోటిక్ సర్జరీ ఈజ్ ద మోస్ట్ ట్రెండింగ్ సర్జరీస్ రైట్ నౌ. ఈ మధ్య కాలంలో అన్ని అడ్వాన్స్ కాంప్లికేటెడ్ సర్జరీస్కి రోబోటిక్స్ అనేవి యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అవి కొన్ని కాంప్లెక్స్ అంటే పార్ట్స్లో. ఇప్పుడు రోబోటిక్కి మిగతా లాప్రోస్కోపిక్కి డిఫరెన్స్ ఏం లేదు మేడం. మనం లాప్రోస్కోపీలో చేతిని ఎంతవరకు తిప్పగలం? ఇంత ఇంత ఇంత, మన హ్యాండ్ ఎంత మూమెంట్ ఉందో అంతవరకు వెళ్తుంటుంది కదా. కానీ రోబోటిక్లో 360 తిప్పేయచ్చు. అండ్ మనము ఒక ఉన్న రోబోటిక్కి 4 హ్యాండ్స్ ఉంటాయి కదా, దానికి ఇంకా ఒక అసిస్టింగ్ హ్యాండ్ కూడా ఉండేటప్పటికి మనము ఎలా అంటే అలా కూడా తీయచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమైపోయింది అంటే, ఇవి ఓన్లీ కాంప్లెక్స్కి. అందరూ ఈ ట్రెండింగ్ వర్డ్ రోబోటిక్ పట్టుకునే అన్ని చిన్న ప్రొసీజర్లకు కూడా రోబోటిక్ వెళ్ళిపోయి నేను అనట్లేదు. కాంప్లెక్స్ ఉన్నాయి, అవి ఈజీగా యాక్సెస్ అవ్వనివి కాంప్లెక్స్ ప్రొసీజర్స్కి మాత్రమే మీరు రోబోటిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కాంప్లెక్స్ ప్రొసీజర్స్లో రోబోటిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెసిషన్. ప్రాపర్గా మనం ఎంతవరకు తీద్దాం అనుకునేది అంతవరకు ఒక సిగ్నిఫికెంట్గా హ్యాండ్ మొబిలిటీ కానీ, అంటే మన హ్యాండ్ మొబిలైజ్ అవ్వడం కానివ్వండి, ఆ కంప్లీట్ ట్యూమర్ ఎక్సిషన్ కావచ్చు, అన్నిటికీ కూడా రావడం జరుగుతుంది. ఈ రోబోటిక్స్ అనేవి ఇప్పుడు ఆర్థోలో కావచ్చు, న్యూరోలో కావచ్చు, అన్నిట్లోనూ వచ్చాయి. కాబట్టి డెఫినెట్లీ కాంప్లెక్స్ సర్జరీస్కి రోబోటిక్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ చాయిస్. ఇది మనము కాంప్లెక్స్కి ఉన్న ప్రొసీజర్స్కి నేను ఎవరికైనా కానీ మా పేషెంట్స్కి రోబోటిక్ సజెస్ట్ చేస్తాను. కానీ ఎఫెక్టబిలిటీ గురించి మాట్లాడితే రోబోటిక్స్ ఈజ్ నేను లాప్రోస్కోపీ సర్జరీ 1 లక్ష రూపాయల్లో చేస్తే ఆ రోబోటిక్ అనేది 3.5 లక్షల రూపాయల డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ 2.5-3 lakhs డిఫరెన్స్ ఉంది. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. ఫ్యూచర్లో బాగా కాస్ట్ తగ్గిన తర్వాత అప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ రోబోటిక్స్ ట్రై చేయొచ్చు. లాప్రోస్కోపీ అలా అని తక్కువేం కాదు మేడం. ఇది చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్. పెద్ద పెద్ద కోతలు కాకుండా రోబోటిక్ కావచ్చు, లాప్రోస్కోపిక్ కావచ్చు, చిన్ని రంధ్రాల ద్వారా, అంటే సర్జరీ తర్వాత మనకేమీ పెద్ద ఘాట్లు కానీ ఏమీ ఉండవు. చిన్న ఒక 1 సెంటీమీటర్ చిన్న ఘాట్లు తప్ప పెద్దగా ఉండవు. రికవరీ చాలా బాగుంటుంది. అందుకోసం ఈ అడ్వాన్స్ ప్రొసీజర్స్ వచ్చిన తర్వాత ట్రెడిషనల్ పెద్ద కోతల సర్జరీలు ఈ మధ్య కాలంలో మేము చేయట్లేదు. ఎందుకంటే దానివల్ల పేషెంట్కి ప్రతిరోజు డ్రెస్సింగ్లు చేయాలి, అమ్మో పేషెంట్ బెడ్ మీదనే ఉండాలి, అది తింటే పైత్యం, ఇది తింటే ఇవి అనే ఈ మిత్స్ అన్నిటినీ బర్స్ట్ అయిపోయి ఇప్పుడున్న దానికి ట్రెండ్ ప్రకారంగానే వెళ్ళాలి. కానీ ఏ ప్రొసీజర్ ఎంచుకోవాలనేది కూడా మీరు ఆలోచించుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీరు 12,000 పైగా చేశారు సర్జరీస్. చాలా రకాల పేషెంట్స్ని చూసుంటారు, కాంప్లికేషన్స్ చూసుంటారు. అలాంటి వాటిలో మీకు హ్యాపీ క్లయింట్స్ ఉంటారు, అలాగే కాంప్లెక్స్ పేషెంట్స్ ఉంటారు. వాటి గురించి చెప్పండి. డెఫినెట్లీ మేడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇది చెప్పకముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక పల్లెటూరు నుంచి ఒక పేషెంట్ వచ్చి మనకి సారు నాకు ఈ ప్రాబ్లం ఉందని వచ్చారనుకోండి. ఫస్ట్ మనం స్కాన్ రాసి అన్నీ తెలిసి వచ్చిన తర్వాత, బాబు నీకు ఇట్లుంది నువ్వు ఇట్లా ప్రొసీజర్ చేసుకోవాలి, ప్రొసీజర్ చేసుకున్న తర్వాత నువ్వు ఇట్లా తినేయాలి, అంటే ఇట్లా ఈ ఫుడ్ చేంజెస్ చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి, అవి చేసుకోవాలి, అవన్నీ చెప్పిన తర్వాత ఈ ఊరి నుంచి వచ్చేవాళ్ళు వింటారు. విన్న తర్వాత సరే సారు అంటారు. ఎంత అవుతుంది సార్ అంటారు. మనం ఇంత సో అంటే సరే ఏమన్నా తగ్గుతుందా అంటారు. డెఫినెట్లీ చాలా మనకి కుదిరినంత మనం చెప్తాం. వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత సార్ మేము 2 రోజుల్లో వస్తాము అని అంటారు. ప్రశాంతంగా ఇంటికి వెళ్తారు, ఈ డబ్బుల్ని కూడా పెట్టుకుంటారు, హ్యాపీగా వస్తారు. పెద్ద ప్రొసీజర్ చేస్తాం. ఇక్కడ ఈ టాపిక్ని పాజ్ చేద్దాం. ఈ హైదరాబాద్ పాష్ కల్చర్ ఏరియాస్ నుంచి ఇంకొక పేషెంట్ వస్తారు. దే విల్ కమ్. డాక్టర్ గారు లోపల పేషెంట్ చూస్తారంటే వాట్ ఈస్ దిస్, ఇది అది అని కొంచెం స్టాఫ్ బయట ఉన్న వాళ్ళ మీద కసురుకుంటారు. దాని తర్వాత ఓకే దే విల్ కమ్ ఇన్. వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పరు. నాకు అసలు వీడు డాక్టర్ అయినా వాడిని ఫస్ట్ ఇంటర్వ్యూ చేద్దామనే యాటిట్యూడ్లో ఫస్ట్ వస్తారు. ఫస్ట్ దే విల్ ఫైండ్ అవుట్. వాళ్ళ ప్రాబ్లం చెప్పక ముందు ఫస్ట్ నీ గురించి ఏంటి నువ్వు నాకు చెప్పు అని చేస్తూ ఉంటారు.
ఓకే అని మనం కొంచెం పేషెంట్ కదా అని మనం కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. చేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్ని తడి పొడిగా చెప్తారు. కంప్లీట్గా చెప్తే మరి ఏమనేది కొద్ది కొద్దిగా హింట్లు ఇస్తూ ఉంటారు. మనం దాంట్లో నుంచి ఇదేనండి చేసుకోవాలి. సరే ఇవన్నీ చేసిన తర్వాత సార్ మనకి ఖచ్చితంగా సర్జరీ అవసరం, దీనికి సో అండ్ సో మనకి సేమ్ అమౌంట్ మనం ఇవన్నీ చెప్పిన తర్వాత యా వీ డూ హ్యావ్ ఎన్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ అంటారు. బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ సో కాన్ఫిడెంట్ ఆన్ యూ, నేను ఇంకొక చేస్తాను అని చెప్పేసి ఇలా ఒక 10-15 డిఫరెంట్ డాక్టర్స్ని కలిసే ఉంటారు. ఆఖరికి ఎక్కడ వాళ్ళకి ఎంత చెప్పినా ఒక సమ్ సాటిస్ఫాక్షన్స్ అంటే ఇంకా ఏదో అన్న దాని మీద దే విల్ బి గోయింగ్ ఇన్ టు ఇట్. సరే ఇద్దరు ఇప్పుడు ఈ పల్లెటూరు పేషెంట్ ఇద్దరు నా పేషెంట్లు ఒకటే రోజు అడ్మిట్ అయ్యారు. వాళ్ళని నేను నా తల పైకి కిందకి చేసి వీళ్ళని కూడా ఒప్పించుకొని ఇద్దరిని సర్జరీ చేశాం. ఇద్దరికి నేను ఒకటే రకమైన ప్రాబ్లం అనుకోండి, ఇద్దరికి నేను సర్జరీ చేశాను. సర్జరీ చేసిన తర్వాత ఈ పేషెంట్లు ఇద్దరు రెండు రోజులు హాస్పిటల్లో ఉంటారు. ఈ రెండో రోజు డిశ్చార్జ్ అని అనుకుంటాం. ఈ పల్లెటూరు పేషెంట్ రెండో రోజు వెళ్ళి సారు మందులు రాసి ఇచ్చేసే సారు అంటాడు. నేను మందులు రాసిస్తాను, బాబు నువ్వు ఇవి తినాలంటే ఆగు సారు నాకు అర్థం కాదు, మా కూతురికి చెప్పేసే ఇట్లా అంటే నేను మాట్లాడతాను, ఇవన్నీ అవుతుంది. సైమెంటేనియస్గా ఎడ్యుకేటెడ్ పేషెంట్ ఎడ్యుకేటెడ్ ఆ పేషెంట్ కూడా ఇట్లా అనగానే డాక్టర్ ఐ డోంట్ వాంట్ టు గో హోమ్, ఐ విల్ స్టే బ్యాక్ అంటారు. ఓకే మీరు పెట్టుకోగలరు, మీరు ఉండండి అని మనం అంటాం. ఈ పేషెంట్ ఊరికి వెళ్ళిపోతాడు. ఈ పేషెంట్ ఇంకొక 1-2 days ఉంటారు. ఈ పేషెంట్ ఇప్పుడు నా పేషెంట్ నా బాడీలో మంచిగా జరిగిందా లేదా, నిజమైన ట్రీట్మెంట్ జరిగిందా లేదా, అసలు ఇదేమవుతుందనే అనుమానాలు ఎక్కువ ఉంటాయి. అండ్ పక్కన చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ అటెండర్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. సపోర్టివ్గా ఊరు నుంచి వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ ఆప్యాయతలు చాలా ఎక్కువ ఉంటాయి మేడం. నీకేం కాదు, నువ్వు నడువు, నువ్వు చెయ్యి ఇవి అంటారు. ఇక్కడ కదిలితే నో స్టిచెస్ ఊడిపోతాయేమో, కుట్లు ఊడిపోతాయేమో, లోపల ఏమైనా మెష్ ఊడిపోతుందేమో, ఈ భయాలు అనేవి ఇవన్నీ ఉంటాయి. నేనేమన్నా మంచిగా ఫుడ్ తినండమ్మా, డైలీ ఎగ్ వైట్స్ తినండమ్మా అని ఇద్దరు పేషెంట్స్ చెప్పినప్పుడు ఊరైనా సారు 4 బదులు 5 తిన్నా సార్ అని అంటాడు. మనకు బాగా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వచ్చి ఒక 4 ఎగ్ వైట్స్ అన్నా తినండి అంటే 2 తింటారు. నో డాక్టర్ ఐ రెడ్ ఇది తింటే వేడెక్కిపోతుంది, ఇది ఎక్కిపోతుంది. ఎండ్ కంక్లూజన్ నేను ఏం చెప్పాలి అని అనుకున్నానంటే ఈ పేషెంట్స్ ని ఇద్దరిని పెట్టుకుంటే గుడ్డి నమ్మకంగా చేసుకునే ఈ పేషెంట్ వారం లోపలలోనే పొలంకి పన్నులకు కూడా వెళ్తూ ఉంటాడు. అనుమానంగా చేసుకునే ఈ పేషెంట్ రికవర్ అవ్వడానికి ఒక 20-25 రోజులు పడుతూ ఉంటుంది. ఏంటి డిఫరెన్స్? సర్జరీ చేసింది ఒక్కనే, సర్జన్ని ఒక్కనే, సేమ్ హాస్పిటల్, అడ్వాన్స్ కేర్ ఇద్దరికీ ఉంది. ఏంటి అంటే అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా మేడం? అనుమానం. ఈ అనుమానాన్ని ఎవరైతే పక్కన పెట్టి ఒక ట్రీట్మెంట్కి వెళ్తారో వాడు గుడ్ పేషెంట్ మేడం. అనుమానంతో ట్రీట్మెంట్కి వచ్చిన వాడు నా దృష్టిలో బ్యాడ్ పేషెంట్ అని అంట. దట్స్ వాట్ మై కంక్లూజన్ ఇస్. నేను చేసిన 12,000+ సర్జరీస్లో చాలామంది అట్లా బ్లైండ్గా ట్రీట్మెంట్ చేయించుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వందల క్వశ్చన్లు అడిగి ఎంత కేర్ఫుల్ చేసినా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయండి మేడం, విఐపి సిండ్రోమ్ అని ఉంటుంది అనమాట. ఓవర్ అతిగా చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియవు కానీ అన్నీ అలానే ఉంటాయి. అండ్ ఇంకా ఇన్నర్ మేడం కాంప్లెక్స్ పేషెంట్స్ ఏంటంటే మనం ఎంత మంచి చెప్దాం అనుకున్నా వీడు ఏదో ఆశించి మనతో చెప్తాను అనుకుంటున్నాడు కానీ మన కోసం చెప్తున్నారని ఆలోచించుకోవచ్చు. సో అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ నమ్మకం పెట్టుకోండి, మీకు ఆటోమేటిక్గా బెటర్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను.